లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. జూబ్లీహిల్స్లోని ఓబుల్రెడ్డి స్కూల్లో ఓటు వేశారు. చట్టసభల్లో ప్రజల భాగస్వామ్యం కావాలంటే ఓటేయాలని సూచించారు వెంకయ్య నాయుడు. ఓటు అనేది హక్కు కాదని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రజాస్వామ్యం మరింత పటిష్టపరుస్తుంది. ప్రజాభిప్రాయం ఆ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా మనకు కనబడుతుంది. అందువలన మనం నచ్చిన వారిని, మెచ్చిన వారిని, మంచి వారిని చూసుకొని చట్టసభల్లో గౌరవంగా వ్యవహరించేవాళ్ళు, ప్రభుత్వంలో నీతివంతంగా ఉండేవాళ్ళు, అన్యాయాలను అక్రమాలను పాల్గొనేవాళ్ళు, అలాంటి వాళ్ళను మనకు నచ్చిన వ్యక్తిని, నచ్చిన పార్టీని చూసుకొని, వ్యక్తిని చూడాలా, పార్టీని చూడాలా, చూసుకొని మనం నిర్ణయం తీసుకోవాలా. తద్వారా ప్రజాస్వామ్యం మరింత పటిష్టపరుస్తుంది, దేశ గౌరవం కూడా ఇనుమటిస్తుంది. అందువలన నేను ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఉదయాన్నే బయలుదేరి వచ్చి ఓటింగ్కి రండి. నాకు సంతోషంగా ఉంది. ఇక్కడ ఓబుల్రెడ్డి స్కూల్లో కూడా ఈరోజు నేను మా శ్రీమతి ఉషమ్మ మేమిద్దరం ఉదయాన్నే వచ్చి ఓటింగ్లో పాల్గొంటున్నప్పుడు ఇక్కడ చాలామంది వస్తూ ఉన్నారు, వచ్చి ఉన్నారు కూడా. అది మంచి సూచకం. ప్రజలందరూ కూడా ఓటింగ్లో తప్పనిసరిగా పాల్గొనాలని మరొకసారి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా